ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామం నా శ్రోతలందరికీ వందనాలు. మరొకసారి క్రిస్మస్ సందర్భంగా కొన్ని విషయాలు, యేసుప్రభు జనన సందర్భంలో జరిగిన విషయాలు కొన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన తండ్రి, మాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి నాయన. మిమ్మల్ని అర్థం చేసుకునే శక్తిని అనుగ్రహించండి తండ్రి. ఎంత చక్కగా బైబిల్లో తండ్రి ముందస్తు సూచనలు చూపించారు ఓల్డ్ టెస్ట్మెంట్లో, అవన్నీ కూడా న్యూ టెస్ట్మెంట్లో జరగడం మేము చూసాము తండ్రి. ఇవన్నీ కూడా మా జ్ఞాపకానికి తీసుకురమ్మని తండ్రి మేము సువార్త ప్రకటించేటప్పుడు ఇవన్నీ అవసరపడతాయి కదా, అందుకని మాకందరూ కూడా నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు జననానికి ముందస్తు సూచనలు. బైబిల్లో ప్రతిదీ కూడా యేసుప్రభుని గురించి ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు అన్నీ కూడా యేసుప్రభు గురించే ఉన్నాయని మనకు తెలుసు. ఆయన ప్రతి పేజీలో ఆయన ఉన్నాడు. ఈ ముందస్తు సూచనలు, ఆయన ఈ లోకానికి నర్రూపుదారిగా రావాలి అని, శరీరధారంలో రావాలి అని దేవుడు ముందే నిర్ణయించాడు. ఇంకా సృష్టి ఆరంభంకి ముందే ఆయన ఇవన్నీ కూడా ప్లాన్ చేశాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు కలిసి ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా ముందే అన్నీ కూడా సూచనలుగా చూపిస్తూ వచ్చాడు. సడన్గా ఏది కూడా దేవుడు చేయడు. ఒకవేళ ఒక పనిష్మెంట్ ఇవ్వాలన్నా, లేకపోతే ఒక సంతోష విషయం జరగాలన్నా ముందే చెప్తాడు ఆయన. ఇజ్రాయెల్ చరిత్రలో చూస్తే మనకి ఇవన్నీ బాగా అర్థమవుతాయి. ఈ యేసుప్రభు జననం అనేది ఎంత ఇంపార్టెంట్, వాళ్ళకే కాదు, ఇజ్రాయెల్ ప్రజలకే కాదు, మనందరికీ కూడా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించుకుంటే మనకు విమోచన లేదు. విమోచన లేకుంటే ఆదాం ద్వారా వచ్చిన పాపంలో అట్లనే కొట్టుమట్టాడుతూ నరకానికి వెళ్ళిపోతాం. మరి అలాంటప్పుడు దేవుడు తను సృష్టించిన తన బిడ్డలందరూ తన దగ్గరికి రావాలని ఆశపడుతుండగా ఎలా వస్తారు? దానికి ఒక మార్గం కావాలి కదా. మనంతట మనం ఏ మార్గము చూస్ చేసుకోలేం. కాబట్టి ఆయనే ఒక మార్గం ఏర్పాటు చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. మరి మన దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఓల్డ్ టెస్ట్మెంట్లో సూచకాలుగా ఇవ్వబడిన ప్రతి ఒక్క విషయం కూడా మనము చూద్దాం. కొంతమంది నీడలు అంటారు దీనిలోని. నీడలు, షాడోస్ ఆఫ్ క్రైస్ట్ బర్త్ అని కూడా అనొచ్చు. యేసుప్రభు జననానికి ముందస్తు సూచనలు, సంకేతాలు, ఇవన్నీ కూడా ఒక 7 మనం ఈరోజు చూద్దాం. యేసు జననము ఓల్డ్ టెస్ట్మెంట్లో ముందే సూచనలుగా, సంకేతాలుగా ప్రకటించబడి ఉన్నాయి. కొన్ని సంఘాలలో నవంబర్ 25 అంటే సపోజ్ క్రిస్మస్ అంటారు కదా, ఆ రోజున కొన్ని సంఘాలలో దీన్ని షాడో క్రిస్మస్ అని కూడా చేసుకుంటారు. అంటే షాడోస్ ఆర్ గెట్టింగ్ రియల్ అన్నట్టుగా. ఓల్డ్ టెస్ట్మెంట్లో షాడోస్గా చెప్పబడిన సూచనలన్నీ నిజమవుతున్న వేళ అప్పుడే క్రిస్మస్ ఆరంభమవుతుంది. మరి మనము పాస్ట్ దట్ స్టేజ్ కదా, మనకు అన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. యేసుప్రభు మొదటి ఆగమనం తర్వాత ఏం జరిగిందో అవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే క్రిస్మస్ ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాం. ఏం చేస్తున్నామో ఏమో మనకే అర్థం కాని పరిస్థితి. కొత్త బట్టలు వేసుకోవడము, సరదాగా గడపడము, బంధువులతో కలిసి పండుగ చేసుకోవడము, ఇదొకటే కాదు కదా. ఎందు నిమిత్తం మనం చేస్తున్నామో దాని మూల కారణం మనం తెలుసుకోవాలి. ఈరోజు ఈ ముందస్తు సూచనలు మీకు చూపిస్తాను. మొదటిది స్త్రీ సంతానం అని యెహోవా దేవుడు ఆదాముకు చెప్పిన మాట. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే బైబిల్ మొత్తం దాని మీదనే ఆధారపడి ఉంది. బైబిల్లో అదే అంటే ప్రణాళిక, దేవుని ప్రణాళిక అక్కడ స్టార్ట్ అవుతుంది. అది ఎలా నెరవేరుతుంది అనే విషయమే బైబిల్ అంతటా కూడా మనకు కనపడుతుంది. ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానముకును వైరం కలుగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఇది సర్పంతో అంటే సాతాన్తో మాట్లాడుతున్నాడు దేవుడు.
సాతానుకు దేవుని బిడ్డలకు ఉండే పోరాటం. దేవునితో సహవాసం చేస్తూ సంతోషంగా ఉన్న ఆదాం హవ్వల్ని శోధనలో పడేసి దేవునికి దూరపరిచాడు సాతాను. సాతానుతో మాట్లాడుతూ నీ సంతానానికి, అంటే సైతాన్ను వెంబడించేవారికి, స్త్రీ సంతానానికి, స్త్రీ సంతానం అంటే యేసుప్రభు, ఒట్టి స్త్రీ మాత్రమే ఉంటే పిల్లలు పుట్టరు కదా. పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మరియమ్మ గర్భవతి అయింది. ఆ స్త్రీ సంతానం, అందుకని స్త్రీ సంతానం అని ఇంకెవరికి చెప్పలేం మనం. ఒట్టి యేసుప్రభు మాత్రమే స్త్రీ సంతానం. ఆయన గురించి ఆదికాండం 3:15లో మనం చూస్తున్నాం. స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరం కలుగజేస్తును అని ప్రభు చెప్పాడు. పాపం చేసిన వెంటనే దేవుడు రక్షకుడిని పంపిస్తానని వాగ్దానం చేశాడు. ఎందుకంటే మనంతట మనము పాపంలో నుంచి బయటికి రాలేము. మనంతట మనము రక్షకుడు లేకుండా, రక్షకుని సాయం లేకుండా మనం ఏది కూడా చేయలేం. మనంతట మనం ఏమి చేయలేం. మనల్ని మనం రక్షించుకోగలమా? లేదు. మనం పాపపు ఊబిలో కూరుకుపోతూ ఉన్నప్పుడు చేయూతనిచ్చేవాళ్ళు కావాలి మనకు. సైతాను మన చుట్టూ చేరి మనల్ని ఇంకా కోపంలోకి లాగుతూ ఉంటే ప్రభు వచ్చి, యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షకుడుగా వచ్చి మన పాప కూపంలో నుంచి బయటికి లాగాడు. ఆయన లేకుంటే మనం రక్షణ లేదు, ఆయన లేకుంటే. అందుకనే ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో అప్పుడే దేవుడి సొల్యూషన్ కూడా పంపించాడు. ఒక వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం నెరవేర్పు జరుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అని బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తున్నాం. అది జరగడం కూడా మనం చూసాం. ఇజ్రాయెల్ జనాంగానికి ఏమేమి ప్రామిస్ చేశాడో అవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ఈ కాలంలో, నూతన నిబంధన కాలంలో ఇజ్రాయెల్ జనాంగము ఆయనను సిలువలో చంపేసి ఆయనను తృణీకరించారు. కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేసి సంఘం అనే మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. మరి ఇప్పుడు మన పని ఏమంటే యేసుప్రభు చేయి పట్టుకొని ఆ ఊబిలో నుంచి బయటికి రావడం, ఇతరులను కూడా ఆ విధంగానే బయటికి తీసుకురావడం. స్త్రీ సంతానమైన యేసుప్రభు, ఇది మొదటి సూచన బైబిల్లో. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కాబట్టి తప్పనిసరిగా అది జరుగుతుంది అని మనం నమ్మాలి. నమ్మాము, నమ్మినట్లుగా జరిగింది కూడా. ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే పాత నిబంధనలో ఏం చెప్పబడి ఉన్నాయో నీడవలే చెప్పబడి ఉన్నాయి. అవి కొత్త నిబంధనలో నెరవేరాయి. ఆ పత్రికల్లో దాని గురించిన వివరణ మనకు కనపడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ప్రకటించాలి. అదండి బైబిల్ అంతా. ఫస్ట్ది స్త్రీ సంతానం. స్త్రీ సంతానం అంటే కన్యక గర్భాన జన్మించుట. మన పాపం పెద్దదైనా దేవుని కృప ఇంకా పెద్దది అనేది గుర్తుపెట్టుకోవాలి. అలా అని మనం పాపం చేసుకుంటూ పోకూడదండి. పాపము నుంచి బయటపడేశాడు దేవుడు. మళ్ళీ ఆ పాప కూపంలోకి వెళ్తామా? వెళ్ళం కదా. మరి అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది జనన స్థలం. ఎక్కడ పుడతాడనేది కూడా వివరంగా దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో సూచనగా చూపించాడు. ఇది మీకా గ్రంథంలో కనపడుతుంది. మీకా 5:2లో. ఇది మనకు బాగా తెలుసు, కానీ నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఈ క్రిస్మస్ టైంలో ఎన్నిసార్లు చదివి ఉంటాం. మీకా 5:2 బెత్లెహేము గురించి చెప్పబడింది కదా. బెత్లెహేం ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ మాట ఎంత క్లియర్గా ఉంది చూడండి. బెత్లెహేం ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను. అసలు నిన్నెవరు కన్సిడర్ కూడా చేయరు. బెత్లెహేంతో మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్నెవరు కన్సిడర్ కూడా చేయరు. అటువంటి అంటే ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్, దాన్ని సిగ్నిఫికెంట్గా చేశాడు దేవుడు. ఎవరు దాని గురించి ఆలోచించని కూడా లేరు. అటువంటి ప్లేస్లో నుంచి ఏమంటున్నాడు దేవుడు? నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎంత చక్కటి ప్రామిస్ అండి. నువ్వు ఎంతో చిన్నదానివి అని అనుకుంటున్నావు, కానీ నీలో నుండి
ఇజ్రాయేలీలను ఏలబోవు రాజు వస్తున్నాడు అని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం! ఆయన మనల్ని ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా కూడా ఆయన నమ్ముకున్న వాళ్ళను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఈ చిన్న పట్టణము నీ నుండి ఒక రాజు బయలుదేరును అని చెప్పి, ఆ రాజు ఎటువంటి వాడంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే అనంతుడు ఆయన, ఆది అంతం లేనివాడు. అటువంటి రాజు నీలో నుండి వస్తున్నాడు అని బెత్లెహేంతో చెప్తుంటే, ఆ బెత్లెహేమే ఒకవేళ మనిషి అయితే ఎంత సంతోషించేవాడు. మరి ఆ బెత్లెహేమే మనమై ఉండాలి. మనలో నుండి యేసు ప్రభువుని గురించిన ప్రకటనలు బయటికి రావాలి. మనం ఆయనను మోయాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యాన్ని మనము మోసుకుంటూ ఆయనను ప్రత్యక్షపరచాలి. అదే మన పని. మరి ఈ చిన్న పట్టణము క్రిస్మస్ రోజున క్రిస్మస్కు వేదిక అయింది. అంటే యేసు ప్రభు జననానికి వేదిక అయింది. ఎంత గొప్ప విషయం! చిన్నవాటిని మహిమపరచుట దేవునికి ఇష్టం. చిన్నవారు కూడా దేవుని చేతిలో వాళ్ళని పెట్టుకుంటే తప్పనిసరిగా దేవుడు ఘనపరుస్తాడు. మనం దేవుని చేతిలో మనల్ని మనం ఉంచుకుంటే మనము దేవుని రాజ్యం కట్టడంలో ఉపయోగపడతాం. చిన్నవాళ్ళము అని ఎప్పుడు అనుకోవద్దండి. చిన్నవాళ్ళని దేవుడు ఉపయోగించుకుంటాడు. ఇది బెత్లెహేమును గురించిన సూచన, ఆయన జనన స్థలం. మొదటిదేమో ఆయన కన్య స్త్రీ సంతానం అని చెప్పబడి ఉంది ఆదికాండం 3:15లో. రెండవదేమో ఆయన జనన స్థలం. మూడవది కన్య జననం, కన్యకలో పుడతాడు అనేది. స్త్రీ సంతానం అనేది చెప్పినాడు కూడా. అయినా కూడా ఆ స్త్రీ ఎవరు, కన్యకగా ఉంటుంది అనే విషయము దేవుడు బయలుపరుస్తున్నాడు. కన్య జననం యొక్క సూచన. యెషయా 7:14లో కన్యక గర్భవతి అయ్యి కుమారుని కన్ను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా చూడండి, ఒక్కటి వదలకుండా దేవుడు ప్రతిదీ కూడా మన ముందు ఉంచుతున్నాడు బైబిల్లో. అందుకనే బైబిల్ ఎంత విలువైందో మనం గుర్తించాలి. న్యూ ఇయర్ వస్తూ ఉంది కదండి. మరి ఈ సంవత్సరం అన్నా, కొత్త సంవత్సరంలోనన్నా బైబిల్ చదవడం ఆరంభిస్తారా? మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. మీరు 100 సార్లు చదివినా 100 సార్లు చదవలేరు అనుకోండి. చదివినా కూడా మీరు అన్నీ నేర్చుకోలేరు. కనీసం ఒక్కసారి ధ్యానిస్తూ చదవండి దయచేసి. యుల్ అండర్స్టాండ్ సో మెనీ థింగ్స్. దేవుడి మనసు తెలుసుకోవాలంటే మనం బైబిల్ ద్వారా తప్ప ఇంక వేరే విధానం లేదు. ఇక్కడ కన్య జననం గురించిన సూచన. యెషయా గ్రంథము 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును అని చెప్తూ ఉన్నాడు. కన్యక గర్భవతి కుమారుని కనును అనేది మనం ఇక్కడ చూడాలి. ఇది ఒక రాజుతో చెప్తున్నాడు. ఆయనను అది ఒక ప్రవక్త చెప్తూ ఉన్నాడు. దేవుడి మాటలు రాజుకు చెప్తూ ఉన్నాడు. ఆ ప్రవక్తతో నేను సూచన అడగను, అది తప్పు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆ రాజు. కానీ దేవుడు అంటున్నాడు, పోనీ నువ్వు అడగకపోతే నేనే ఒక సూచన చూపిస్తాలే, కన్యక గర్భవతి కుమారుని కనును అని చెప్తున్నాడు. 600 సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనం ఇవ్వబడింది. దేవుని వాక్యం ఒక్కసారి పలుకుతే తప్పకుండా నెరవేరుతుంది. పరిస్థితులు అసాధ్యమైన దేవునికి ఏమీ అసాధ్యం కాదు. పరిస్థితులు అయితే అసాధ్యమే కదా. ఒక కన్యక గర్భవతి అవ్వడము అసాధ్యం. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని శారా విషయంలో దేవుడు అబ్రహాంకు చెప్పడం మనకు జ్ఞాపకం ఉంది కదా. అబ్రహాం అంటాడు, నా భార్య 90 సంవత్సరాల్లో గర్భవతి అవుతుందా అని నవ్వుతూ ఉంటే ఆమె కూడా నవ్వుతుంది. ఆమె నవ్వుతున్నప్పుడు దేవుడు అన్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని. ఆదికాండము 18లో చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఆ విధంగా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అనే విషయం మనం గుర్తించినప్పుడు మనం ఎంత నిశ్చింతగా ఉండగలం. ఈ క్రిస్మస్ సందర్భంగా ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే మన హృదయాల్లో మార్పు కలగాలి. ప్రతి అంశము కూడా మన కోసం రాయబడింది. ప్రతి అంశం కూడా మనల్ని మార్చడానికే, మనకు నిశ్చింత ఇవ్వడానికే,
మన పాపం భరించడానికి ఆయన వచ్చాడు. వై వరీ? ప్రతిరోజు ఏదో ఒక విషయానికి వరి అవుతూనే ఉంటాం. కానీ దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని. ఆయన మనకు విశ్రాంతి ఇవ్వడానికే వచ్చాడు. మరి అలాంటప్పుడు మనం బాధపడుతూ భయపడుతూ ఉండడం కరెక్ట్ కాదు కదా. అందుకనే కన్యక గర్భవతి అయ్యేదానికి అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేసిన ఆ దేవాది దేవుడు మనకు అండగా ఉండగా మనకేంటి భయం అన్న ఫీలింగ్ మనకు రావాలి. 4వ సూచన, లోకానికి వెలుగు వస్తుంది అనే సూచన. యెషయా గ్రంథంలోని 9వ అధ్యాయంలో 2వ వచనము 6వ వచనము చదువుతున్నాను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆ తర్వాత 6వ వచనము, ఏలయనగా ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు వెలుగు వస్తుంది అని అంటున్నారు అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతునకు దేవుడు, నిత్యునకు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పి యెషయా గ్రంథంలో మనకు సూచనప్రాయంగా చెప్పబడింది. ఈ చీకటిలో నడిచిన జనులు, చీకటి అంటే పాపానికి సూచన. బైబిల్లో చీకటి అన్నప్పుడంతా పాపము అని మనం గుర్తించాలి. పాపంలో నడిచే వాళ్ళు గొప్ప వెలుగును చూచిరి, మాకొక బాలుడు పుట్టెను. యేసు జననం చీకట్లో ఉన్న మనుషులకు వెలుగైంది. క్రిస్మస్ అంటే మనుషుల మధ్య నడిచే వెలుగు. యోహాను 1:14 యోహాను చెప్తాడు కదా, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని రాయబడింది. అంటే ఆ వెలుగు మన మధ్యలో నడవడానికి, మన మధ్యలో నివసించడానికి మన మధ్యకు వచ్చింది. అంతేకాకుండా యేసుప్రభు చెప్తాడు కదా, యోహాను 8:12 నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్తాడు. ఆ విధంగా 8:12 చూడండి, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆయన చెప్పిన మాటలన్నీ ఖచ్చితంగా నెరవేరుతూ ఉన్నాయి, సూచనగా చెప్పబడి ఉన్నాయి, నీడలుగా కనపడుతున్నాయి ఓల్డ్ టెస్ట్మెంట్లో. అవన్నీ కూడా కొత్త నిబంధనలో నిజమైనట్టుగా మనం చూస్తున్నాం. లోకానికి వెలుగు వస్తుందనే సూచన యేసు జననం. అందుకనే మీకు గుర్తుగానే, దానికి గుర్తుగానే క్యాండిల్ లైట్ సర్వీస్ జరిపిస్తారు క్రిస్మస్ ముందు రోజు. గుర్తుంది కదా, మీ చర్చిల్లో జరుపుతారు లేదు కానీ కొన్ని చర్చెస్లో జరిపిస్తారు క్యాండిల్ లైట్ సర్వీసు. దానివల్ల అంతేకాకుండా క్రిస్మస్ అంటేనే లైట్స్, ఎక్కడ చూసినా లైట్స్, వెలుగుల పండుగ. వెలుగు ఎందుకు? ఆయనే వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, ఆయనే వెలుగై ఉన్నాడు. మన పాపపు చీకటి జీవితాల్లో నుంచి మనల్ని వెలుగులోకి నడిపించడానికి ఆయన వచ్చాడు. అంతకంటే మనకేం కావాలి? మరి ఆ దేవాది దేవుడు మనకు వెలుగుగా వచ్చాడు కాబట్టి మనం ఎంత సంతోషంగా ఉండాలో మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన వెలుగు. ఆయన ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. అంటే ఏంటి అర్థము? ఆయన వెలుగును మనం రిఫ్లెక్ట్ చేయాలి. ఏ విధంగా సూర్యుడు ఏ వెలుగు లేని చంద్రుడిని వెలిగింపచేసి ఆ చంద్రుని ద్వారా మనమంత లోకానికి అంతా వెలుగు వస్తుంది కదా. అదేవిధంగా దేవుడు యేసుప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగును మనం ప్రకటించాలి, ప్రచురించాలి, ప్రజ్వలింపచేయాలి. అదే మన బాధ్యత. ఈ 5వది రాజవంశపు సూచన. ఆయన రారాజుగా వస్తున్నాడు. అది ఇప్పుడు మనం చదువుకున్న వాక్యభాగంలో కూడా కనపడుతుంది. చీకటి నుంచి వెలుగులోకి మనల్ని తీసుకొచ్చేదానికి రారాజు వస్తున్నాడు. ఇది దావీదు సింహాసనం గురించిన రాజవంశపు సూచన. ఆయన దావీదు వంశంలో నుండి వస్తాడు అనే విషయము సూచనగా ముందే చెప్పినాడు దేవుడు. 2 సమూయేలు 7:14 దేవుడు ఒక నిత్య నిబంధన చేసుకున్నాడు దావీదుతో. దావీదు చెప్పిన మాటలు ఒకసారి మనము డీటెయిల్డ్గా చదువుకుంటాము. 12-16 వరకు, 2 సమూయేలు 7:12-16 వరకు.
నీ దినములు సంపూర్ణములగునప్పుడు నువ్వు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అది సొలొమోను గురించి చెప్పిన మాటలు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యంగా స్థిరపరిచెదను. అయితే ఈ నిత్యంగా స్థిరపరిచెను అనేది దావీదు సంతానము. సొలొమోను అయిన తర్వాత ఆయన కుమారుడు టైంలో విభజింపబడుతుంది. ఆ తర్వాత దావీదు వంశంలోని రాజులు ఎవరు లేరు. ఎందుకు మరి ఇక్కడ ఈ సూచనగా చూపించబడింది అంటే ఇది యేసుప్రభువుని గురించిన సూచన. తర్వాత 16 అతను తప్పు చేసినా కూడా నేను సౌలుని శిక్షించినట్టు అతనికి శిక్షించను అని సొలొమోను గురించి చెప్తూ 16 నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. ఇది దావీదుతో మాట్లాడుతున్నాడు. సొలొమోను పిల్లలు ఉండరు, వాళ్ళది కొట్టివేయబడుతుంది. కానీ నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అని చెప్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని మరొకసారి మనకు రుజువు అవుతోంది. నీ సింహాసనం నిత్యమైంది అని అంటున్నాడు కదా. మెస్సయ్య దావీదు వంశం నుండి పుడతాడనే సూచన లూకా 2లో యేసులో నెరవేరింది. లూకా 2లో చెప్తాడు. ఇదే మాటలు గాబ్రియేల్ దూత మరియమ్మకు చెప్తాడు. 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఆయన జననం. మరి దేవుడు ఎన్నో తరాల క్రిందటి ఇచ్చిన వాగ్దానములను కూడా నిలబెడతాడు. ఇప్పుడు ఆది కాండంలో ఆదాముకి ఇచ్చిన వాగ్దానం 1000 సంవత్సరాల తర్వాత నెరవేర్చాడు కదా, కొత్త నిబంధన ఆరంభంలోనే. మరి రెండవ రాకడ కూడా దగ్గరికి వస్తుంది, నమ్మాలి అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అన్ని సూచనలుగా ఇవ్వబడి ఉన్నాయి. తర్వాత 6వది పస్కా బలి పశువు గురించిన సూచన. నిర్గమకాండం 12వ అధ్యాయం అంతా కూడా మనకు అదే కనపడుతుంది. పస్కా బలి పశువు ఎందుకు ఇవ్వబడింది? ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇజ్రాయెల్ జనాంగాన్ని బయటికి తీసుకురావడానికి పస్కా ఆ రోజు బలి పశువులను అర్పించారు. దాని రక్తము గుమ్మంలోకి పూసుకోమని చెప్పినాడు మోషే. అదంతా జరిగింది మనకు తెలుసు. అయితే ఆ బలి పశువులు ప్రతి ఏటా ఎన్నో కోడెలను ఎన్నో గొర్రెలను చంపేవాళ్ళు. అయితే హెబ్రీ పత్రిక 9 ప్రకారము రక్త ప్రోక్షణ లేకుండా పాపం పరిహరింపబడదు కాబట్టి అది జరుగుతూ ఉంది ధర్మశాస్త్ర ప్రకారం. కానీ ఈనాడు మన కోసము ఒక్కరే చాలు అన్నట్టుగా జనాంగం లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం యేసుప్రభు బలిపశువుగా ఇక్కడికి వచ్చాడు. లోక పాపంలో మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల అని మనకు పరిచయం చేయబడ్డాడు యేసుప్రభు బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా. మరి ఆయన ఆ కార్యం పూర్తయింది అని పౌలు 1 కొరింథీ 5:7లో చెప్తూ ఉన్నాడు. క్రీస్తు మన పస్కా గొర్రెపిల్ల, ఆయన వధింపబడినాడు అని 1 కొరింథీలో మనకు కనపడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి అని చెప్తూ ఉంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుందండి. 1 కొరింథీ 5:17లో చూడండి, 5:7 మీరు పులిపెండిని గురించి చెప్తూ ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను అంటున్నాడు పౌలు. క్రీస్తు అనే పస్కా పశువు ఎప్పుడు వధింపబడ్డాడు? సిలువలో. అది సూచనగా చెప్పబడింది నిర్గమకాండంలో. ఈ విధంగా క్రిస్మస్ రోజున పుట్టిన బాలుడు త్యాగం కోసం జన్మించాడు. క్రీస్తు మన పస్కా గొర్రెపిల్ల కాబట్టి ఆయన రక్తం ద్వారా మనము పడినాం. నమ్మిన వాళ్ళందరూ రక్షింపబడ్డారు. క్రిస్మస్ ఆనందం వెనుక స్వర్గం చేసిన బాధ కనపడుతుంది. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని మన కోసం పంపించాడంటే ఎంత బాధగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. అంత త్యాగం మన కోసం చేశాడు యేసయ్య. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. క్రిస్మస్ అంటే కేవలం ఎంజాయ్మెంట్ కాదు. ఆయన మన కోసం ఎంత త్యాగం చేశాడో మన కోసం బలిపశువుగా వచ్చాడు ఈ లోకానికి. పిల్లలందరూ పుట్టినప్పుడు సంతోషిస్తాం, కానీ చనిపోవడానికే పుట్టాడు అని ఎవరికైనా తల్లిదండ్రులకు తెలిస్తే ఎంత బాధగా ఉంటుంది. తండ్రి అయిన దేవుడు ఎంత బాధపడి ఉంటాడో మీరు ఒకసారి గుర్తించండి. చివరిగా ఇమ్మానుయేలు గురించిన సూచన. యెషయా గ్రంథంలోనే 7:14లో మనం చదువుకున్నాం ఆల్రెడీ.
ఇక్కడ కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానియేల్ అని పేరు పెట్టుదురు అనే మాట మళ్ళీ మనము మత్తయిలో చూస్తున్నాం. మత్తయి 1లో చూస్తాం కదా, దేవదూత వచ్చి ఆయనకు చెప్పడం, ఎవరికి, మన యోసేపుకు చెప్పడం మనం చూస్తున్నాం. అక్కడ కూడా ఇమ్మానియేలు, అతడి దేవుడు మనకు తోడై ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. ఆయనకు ఇమ్మానియేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతయు జరిగేను అని 1:22లో కనపడుతుంది. మరి యోహాను 1:14లో కూడా శరీరధారి అయి మన మధ్య నివసించడానికి వచ్చినాడు అని చెప్పబడింది కదా. దేవుడు మనకు తోడు. దేవుడు ఇక దూరంలో కాదు, మన మధ్యనే ఉన్నాడు. ప్రత్యక్షపు గుడారం ద్వారా అది కట్టమని చెప్పి ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. ఎందుకు? మీతో పాటు ఉండడానికి నేను అక్కడికి వస్తాను అని చెప్పాడు. ఆయన సన్నిధి అక్కడ ఉండేది. కానీ ఇప్పుడు మన యొద్దనే, మనలోనే, మన చుట్టూ, మనతోనే ఉంటున్నాడు ఆయన. దేవుడు మనతో ఉండేందుకు దిగి వచ్చిన రోజే క్రిస్మస్. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ ఆనందమంతా అనుభవించండి, ఇతరులకు కూడా ప్రకటించండి. ఈ విధంగా చేయమని ప్రభునామం మిమ్మల్ని కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునైనా, ఓల్డ్ టెస్ట్మెంట్లో సూచనగా ఇవ్వబడిన విషయాలన్నీ న్యూ టెస్ట్మెంట్లో జరిగినాయి అని రుజువులు మేము చూసుకున్నాం తండ్రి. అవును తండ్రి, మీరు గొప్ప దేవుడు తండ్రి, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు అని రుజువు చేసుకున్నారు తండ్రి. ఎన్ని రుజువులు ఉన్నా కూడా మేము కొన్నిసార్లు డౌట్గా ఉంటున్నాం. డౌటింగ్ థామస్ లాగా కొంతమంది ఇంకా అనుమానపడుతున్నారు నాయన. అటువంటి అనుమానం మాలో లేకుండా సంపూర్ణంగా రక్షకుడు నా కొరకు వచ్చాడు అనే విషయం అర్థమయ్యేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మెరీ క్రిస్మస్.